ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్టూడెంట్ ఏమేమి ప్రయత్నిస్తాడు? ఫస్ట్, వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్ ఎవరు మనకి లైవ్ క్లాసెస్ తీసుకుంటారు, జూమ్ క్లాసెస్ ఎవరు చెప్తారు, ఆర్ ఎలాంటి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఫాలో చేయాలి, ఎలాంటి టెలిగ్రామ్ గ్రూప్స్ ఫాలో చేయాలి, ఎలాంటి వాట్సాప్ గ్రూప్స్ ఫాలో చేయాలి, ఇలానే ఆలోచిస్తున్నారు. బట్ కరెక్ట్గా ఇంగ్లీష్ రిజల్ట్స్ వచ్చేనట్టు ఎలా ప్రయత్నిస్తే వస్తుందో అని నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. సి, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న దానికి మనం మళ్ళీ ఒకసారి స్కూల్ స్టేజ్కి వెళ్ళి ఆలోచిద్దాం. అసలు ఏం జరిగింది అక్కడ అండ్ దానివల్ల ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదని పరిశీలిస్తాం. ఫస్ట్, ఒక స్టూడెంట్ ఒక మంచి టీచర్తో కనెక్షన్లో ఉండుంటే వాళ్ళకి కొన్ని విషయాలు మంచిగా జరుగుండేది లైఫ్లో. ఒక టీచర్ ఒక మంచి ఇంగ్లీష్ కరిక్యులం, ఒక ఇంగ్లీష్ అవుట్లైన్ పాటిస్తారు. కేవలం 1 సంవత్సరం కాదు, ఎల్కేజీ యూకేజీ తర్వాత 10 సంవత్సరాలు కూడా ఒక మంచి కరిక్యులంని ఫాలో చేస్తారు. అంటే ఆ కరిక్యులంని స్టూడెంట్కి అర్థమయ్యే విధానంగా చెప్తే అప్పుడే వాళ్ళు అది డెలివర్ చేసినట్టు, మంచి కరిక్యులంని ఫాలో చేశారు అని అంటాము. అలా ఫాలో చేశాక స్టూడెంట్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, అటెండెన్స్ మంచిగా ఉంది, ఇంటికి వచ్చాక మనం నేర్చుకుంది ఏంటి అని ప్రాసెస్ చేసి అర్థం చేసుకుంటున్నారు, అండ్ వాళ్ళకు ఒక పని ఇస్తున్నారు, ఆ పనిని కూడా వాళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్కి వెళ్తున్నారు. ఇలా ఒక మంచి ఇంగ్లీష్ నైపుణ్యాలు సంపాదించుకున్న స్టూడెంట్ 12 సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వస్తాం. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? ఇన్స్టిట్యూట్స్, లైవ్ క్లాస్ ఉంటుందా, జూమ్ క్లాస్ ఉంటుందా, నాతో మాట్లాడే వాళ్ళు ఉంటారా, పీడిఎఫ్స్ ఉంటాయా, ఇవి చేస్తున్నాడు. కానీ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఏం చేశాడు 12 years? సో దాట్స్ ద డిఫరెన్స్. ఈ స్టూడెంట్ ఇన్ని పనులు చేశాడు, కానీ ఈ స్టూడెంట్స్ ఇన్ని పనులు చేయట్లేదు. ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఈ పని అనేది చేయట్లేదు. నౌ ఐ ఇంట్రడ్యూస్ యూ టు మై కోర్స్ స్పీకింగ్ ల్యాబ్. సో స్పీకింగ్ ల్యాబ్లో నేను ఒక స్టూడెంట్ని చిన్నప్పుడు మనం గ్రామర్ అంశాలు నేర్చుకుని ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేస్తామో అలా ఒక గ్రామర్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తున్నాను. దాని ఆధారంగా స్టూడెంట్స్తోనే డైలీ కాన్వర్జేషన్స్ ఎలా చేయాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, అలానే ఒక స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్గా ఎలా అవ్వాలి. అంటే ఎలా అంటే వీళ్ళు పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు వీళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేది ఎక్కడ ఏర్పడకూడదు, అలా ఎలా తయారు చేయాలి అని అనుకున్న ప్రాసెస్నే నేను స్పీకింగ్ ల్యాబ్ అంటున్నాను. అండ్ ఎందుకు స్పీకింగ్ ల్యాబ్ పనిచేస్తుంది? బికాస్ దీని వెనకాల ఒక రీసెర్చ్ ఉంది. ఆ రీసెర్చ్ ఏంటంటే కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ అని అంటారు. అంటే ఒక మాతృభాషని మనం ఎలా నేర్చుకుంటున్నామో అదే ప్రాసెస్తో ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది. అందుకని ఈ కోర్స్ మేము డెలివర్ చేసేదాన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మంచిగానే మాట్లాడినా కూడా ఈ తెలుగు మీడియం స్టూడెంటే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడో ప్రతిబింబిస్తుంది వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రజెంటేషన్లో. అలా కాకుండా న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరిసమానంగా అనట్లేదు నేను, ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ అంటే ఎవరి మాతృభాష అయితే ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళకి సరి సమానంగా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని తయారు చేయడమే న్యాచురల్ ఫ్లూయెన్సీ. అండ్ ఈ న్యాచురల్ ఫ్లూయెన్సీ అనేది మేము సాధించాము, స్టూడెంట్స్తో డెలివర్ చేశాను. ఐ హ్యావ్ స్టూడెంట్స్ హు హ్యావ్ రిపీటెడ్లీ రిజల్ట్స్ని ప్రూవ్ చేశారు. నా ప్రాసెస్ ఫాలో చేస్తే, కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే మీరు ఖచ్చితంగా గ్రామర్ ఎక్స్పర్ట్ అవుతారు, న్యాచురల్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటారు, అండ్ ఒక స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. అండ్ ఫలితాలు మీరే చూస్తున్నారు. పూర్తి ఫలితాలు కంటే మీరు కింద లింక్ కూడా క్లిక్ చేయండి, మీకు ఫుల్ రిజల్ట్స్ కూడా తెలుస్తుంది. సో గైస్, ఒకటే ప్రశ్న అడుగుతాను నేను మీకు, ఇంగ్లీష్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారా? లైఫ్ లాంగ్ ప్రయత్నిస్తూనే ఉంటారా? ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించడం రానిది ఇప్పుడు మాత్రం వచ్చేస్తుందా అని ఒక మూఢనమ్మకంతో మిమ్మల్ని మీరు ఆపుకుని ఉంటారా? ఆర్ ఏ పని చేస్తే నిజమైన రిజల్ట్స్ వస్తాయో, ఒక గ్రామర్ ఎక్స్పర్ట్ అవ్వడం, న్యాచురల్ ఫ్లూయెన్సీ సంపాదించుకోవడం, అండ్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్ అవ్వడం, ఇలా తయారవుతారా? ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్స్. Hi sir, I am Usha. Irrespective of grammar method, you taught tenses very well. You introduced new method called time symbol, which is more understandable and easier than regular method. Hi, this is Vista. Have you ever felt stuck in your career, unsure of your future? My brother went through the same when our father passed away. Despite challenges, he persevered, shouldering responsibilities and building a successful future.
Good evening, sir. I am Jayanti. This is my day 17 class. Have you ever faced depression by losing something most important in our life? Did you feel that you don't need to achieve anything anymore? Even the great Bharatanatyam dancer Sudha Chandran felt like that when she lost her legs in an accident. But she had a strong willpower and she thought that my body has a disability, not my dream. So she decided to become a great Bharatanatyam dancer again. స్పీకింగ్ ల్యాబ్ అడ్మిషన్స్ మొదలయ్యి అండ్ మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ కోర్స్ రండి చేరండి డబ్బు కట్టండి అని నేను అనట్లేదు. ఈ కోర్స్కి డిస్కౌంట్ లేదు, ఎప్పటికీ ఉండదు డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉండదు, ఏముండదు. ఈ కోర్స్ ఫీజు వచ్చి 10,000 రూపీస్ అండ్ ద డ్యూరేషన్ ఇస్ 3 months. అండ్ ద రీజన్ అయితే దీనికి రిఫండ్ లేదు, ఆఫర్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక కమిటెడ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి కమిట్ అయితే రిజల్ట్స్ వస్తే, ఆ రిజల్ట్స్ వస్తే నేను ఛానల్లో పెట్టుకుంటాను టు ప్రూవ్ దట్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే రిజల్ట్సే మా బ్రాండ్. స్పీకింగ్ ల్యాబ్ చేస్తే ఖచ్చితంగా స్పీకింగ్ రిజల్ట్స్ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్కి సరి సమానంగా డెలివర్ చేయాలనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాము. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక స్టూడెంట్ 12 years పనిచేస్తున్నాడు స్కూల్లో, క్లాస్ వర్క్ రూపంలో, హోంవర్క్ రూపంలో. అదే ఫార్మాట్ని మనం ఇక్కడ కోర్సులో చేస్తున్నాము. సో నా రీసెర్చ్తో, నా అనుభవంతో అండ్ నా రిజల్ట్స్ ఇచ్చే నైపుణ్యంతో నేను కాన్ఫిడెంట్గా, కన్విక్షన్తో కెమెరా ముందు మీకు గ్యారంటీ హామీ ఇస్తున్నాను దాట్ మీరు 3 months నాతో హోంవర్క్ చేస్తే మిమ్మల్ని నేను గ్రామర్ ఎక్స్పర్ట్, న్యాచురల్ ఫ్లూయెన్సీ అండ్ స్ట్రాంగ్ పబ్లిక్ స్పీకర్ చేస్తాను అని అంటున్నాను. అండ్ ఐ హ్యావ్ డెలివర్డ్ దిస్ ఆల్రెడీ. సో అప్పుడు మీరు ఎలా ఆలోచించడం స్టార్ట్ చేయాలి? మనం ప్రయత్నిస్తామా, రిజల్ట్స్ కావాలా? రిజల్ట్స్ కావాలంటే నా దగ్గరికి రావాలి. రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా స్పీకింగ్ ల్యాబ్ చేయాల్సిందే. బికాస్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. దిస్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్.